యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనటానికి మరో ఉదాహరణ ఇది. ఆయన సినిమా వస్తుందంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటారు. తాజాగా 'వార్ 2' సినిమా కోసం యూకేలో ఆయన అభిమానులు చేసిన హంగామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి నిజమైన సైనిక ట్యాంకులను బయటికి తీసి భారీ ర్యాలీ నిర్వహించారు. యూకేలోని టైగర్ నేషన్ పేరుతో ఉన్న ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 'వార్ 2' సినిమా విడుదలకు ముందు ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ యుద్ధ క్షేత్రంలో ఈ ర్యాలీ చేపట్టారు. పాతకాలపు యుద్ధ ట్యాంకులను నడుపుతూ, జెండా ఊపుతూ, నినాదాలు చేస్తూ అభిమానులు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాన హీరో కోసం ఇలాంటి వేడుక చేయడం అసాధారణమని, ఇది ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్డమ్ కి నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. ఇక హిందీ నటుడు హృతిక్ రోషన్ ఇంకా కియారీ అద్వానీలతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే యుద్ధ ట్యాంకుల ఈ ర్యాలీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఒక భారతీయ నటుడి కోసం విదేశీ గడ్డపై ఇలాంటి ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 'వార్ 2' విడుదలకి ముందే యూకే అభిమానులు నిర్వహించిన యుద్ధ ట్యాంకుల ర్యాలీ ప్రపంచ సినీ అభిమానుల వేడుకల్లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సృష్టించిందని చెప్పొచ్చు.